కొత్త వలస మినిమం టైం స్కేల్ అమలు చేయండి. వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయకుండా ప్రభుత్వం జీవో నంబర్ 2 అమలు చేయడం దుర్మార్గమని ఏపీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జేఏసీ చైర్మన్ నాగేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బొబ్బిల్లో జరిగిన సభలో ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం గాడి అప్పారావు పాల్గొన్నారు. ఆ పరిస్థితి రాకుండానే దీన్ని అమలు చేయాలని చెప్పి జేఏసీ కోరుతూ ఉంది. ఫిబ్రవరి 27వ తారీఖు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఉత్తరాంధ్ర జిల్లాలో. ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా మాకు మద్దతుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మద్దతుగా మా పోరాటాల్లో మా మీటింగుల్లో పాల్గొన్న పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఆ పీడీఎఫ్ అభ్యర్థిగా విజయ్ గౌరి గారు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. వారిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించమని చెప్పి ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్లు, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్లు, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్లో పనిచేస్తున్న సిఆర్టీలు అందరికీ కూడా జేఏసీ విజ్ఞప్తి చేస్తోంది. వారి అభ్యర్థిత్వాన్ని జేఏసీ బలపరుస్తుంది. దానికి భిన్నంగా ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఈ ప్రభుత్వ పథకాలు, విద్యుత్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు, అలాగే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరికీ కూడా ఎంటీఎస్ అమలు కాదు, అర్హులు కాదు అంటూ జీవో నెంబర్ 2ని విడుదల చేసింది ప్రభుత్వం. ఇది సరైనది కాదు. ఆ జీవో నెంబర్ 2ని సరిచేసి అందరికీ కూడా ఎంటీఎస్ అమలు చేయాలని చెప్పి జేఏసీ డిమాండ్ చేస్తుంది. అలాగే అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కోరుతాం. ఎన్నికల మేనిఫెస్టో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఈ రోజు కూడా అమలు చేయలేదు. అలాగే రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచలేదు. ఈ సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి జేఏసీ డిమాండ్ చేస్తుంది. వీటి అమలు కోసం నేషనల్ హెల్త్ మిషన్, ఉపాధి హామీ, వెలుగు, 108, 104, ఆయుష్ వంటి ప్రభుత్వ పథకాలు, అలాగే కేజీబీవీ సొసైటీలు, యూనివర్సిటీలు, టీటీడీ వంటి ధార్మిక సంస్థలు, సమాచారం దేవస్థానం, ఇటువంటి చోట్ల దాదాపు 3 లక్షల మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు 2 లక్షల మంది పైగా ఉన్నారు. ఈ ఉద్యోగులందరికీ కూడా గతంలో మినిమం టైం స్కేల్ అంటే రెగ్యులర్ ఉద్యోగులు కాబట్టి బేసిక్ అమలయ్యి. కానీ ఈ ప్రభుత్వం రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పి బొబ్బిల్లో జరిగిన సభలో చంద్రబాబు నాయుడు గారు